श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्री राधा रमन लाल की जय, राधा माधव की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, समावेत भक्त वृंद की जय। సో ఈరోజు భగవంతుడు మనకు భగవద్గీతని ఎవరు ఏ విధంగా అర్థం చేసుకోగలరు అనే దాని మీద మనకు చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, భగవద్గీతలో ముఖ్యమైన విషయాలు 5 ఉంటాయి. ఆ 5 మరి ఎవరికైతే 5 గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఏ విధంగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 5 విషయాలేంటి? సో ఆత్మ, పరమాత్మ అంటే నేను ఎవరు, అతాతో బ్రహ్మ జిజ్ఞాస, నేను ఎవరు అని క్వశ్చన్ పెట్టుకొని తెలుసుకోవడానికి ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో అతాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ అంటే సో ఆత్మ. ఈ ఆత్మ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆత్మకు మూలం ఎవరు? పరం ఆత్మ. ఆత్మకు మూలం పరమాత్మ. కాబట్టి ఆత్మ, పరమాత్మ, ఆత్మ, పరమాత్మ, తర్వాత మనం ఎక్కడ నివసిస్తున్నాం? ప్రకృతి, తర్వాత కాలం, కర్మ. ఈ 5 విషయాలతో కూడుకున్నది మన జీవితము, ఈ ప్రపంచము. అంత ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ 5 విషయాలు తెలుసుకొని జీవించాలి. ఇది భగవద్గీతలో సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఎవరు తెలుసుకోవాలనుకుంటారు? ఎలా ఎవరు ఈ 5 విషయాల గురించి ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళు తెలుసుకోగలరు. తర్వాత ఏ విధంగా ఈ 5 విషయాల గురించి ఎవరైతే ఎక్స్పర్ట్ వాళ్ళని ఏమంటారు? తత్వదర్శినః. తత్వాన్ని అంటే ఈ 5 విషయాల గురించి ఎవరైతే సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి శరణాగతి పొంది వాళ్ళని సేవిస్తూ ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. ఇది ఎవరు, ఏ విధంగా. సో భగవంతుడు దాన్ని ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ సమస్త అంటే ఈ భౌతిక ప్రపంచంలో కాంతివంతమైనటువంటివి, తేజోవంతమైనటువంటివి ఏంటి? అవి సూర్య చంద్రులు. సో ఈ భౌతిక పదార్థం ఇప్పుడు రాత్రిపూట అంతా చీకటి అయింది. సో కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక పదార్థం అంతా కూడా చీకటి, అంటే చీకటి వెలుగులతో కూడుకునింది. కానీ భగవంతుడు చీకటి వెలుగులకు అతీతం. ఎందుకు? ఎప్పుడూ భగవంతుడి నుంచి కాంతి ఉంటుంది. సూర్యుడు ఎక్కడ ఉంటాడో అది ఎప్పుడు కాంతిమయంగా ఉంటుంది. సూర్యుడు ఎక్కడైతే లేడో అంటే భూమి గుండ్రంగా ఉంటుంది. కాబట్టి ఇలా తిరిగింది అనుకోండి, సూర్యుడి సైడ్ ఏ పోర్షన్ అయితే తిరుగుతుందో అది మొత్తం కాంతిమయంగా ఉంటుంది. సూర్యుడి వైపు కాకుండా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది అంధకారంగా ఉంటుంది. సో కాబట్టి భగవంతుడి గురించి చెప్తున్నారు. సమస్త తేజోపూర్ణ పదార్థాలలో కాంతి. ఇప్పుడు సూర్యుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి? సూర్యుడి నుంచి కాంతి వెలువడుతుంది. తర్వాత ఆ కాంతికే భగవంతుడు మూలము. భౌతిక పదార్థ చీకటికి భగవంతుడు అతీతుడు. అంటే మనకు చైతన్య చరితామృతములో కూడా ఒక శ్లోకం వస్తుంది. ఏమంటారు? కృష్ణ సూర్య సం మాయార అంధకార్, యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. సో కృష్ణుడు సూర్యుడితో సమానము. సో ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు. కాబట్టి ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. కాబట్టి ఇక్కడ భౌతిక పదార్థ చీకటికి భగవంతుడు
అతీతుడు, అవ్యక్తుడు, అతడే జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము. 3 విషయాలు. జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము. ఇదేంటి ప్రభుజీ జ్ఞానం ఏంటి? జ్ఞాన విషయం ఏంటి? జ్ఞాన గమ్యం ఏంటి? సపోజ్ భగవద్గీత అనేది జ్ఞానము. భగవద్గీతలో జ్ఞానం యొక్క విషయం ఏంటి? భగవద్గీత మొత్తం 700 శ్లోకాల్లో విషయం ఏంటంటే ఆత్మ, పరమాత్మ యొక్క తత్వము, వాళ్ళ యొక్క హ్మ్, గుణగణ అంటే వారి లక్షణము, తర్వాత భౌతిక ప్రకృతి. ఎందుకు ఈ ఆత్మ భౌతిక ప్రకృతి ద్వారా ఒక దేహాన్ని తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తది? ఈ ఆ దేహం ఏ విధంగా దొరుకుతుంది? దేహానికి టైం లిమిట్ ఉంటుంది. ఒకరి 50 సంవత్సరాలు కొరకు దొరకొచ్చు. ఒకరికి 5 సంవత్సరాలు దొరకొచ్చు. ఒకరికి 100 సంవత్సరాల కొరకు దేహం దొరకొచ్చు. దేని కొరకు ఆ దేహం దొరికింది? కర్మ చేయడానికి. కాబట్టి ఆత్మకు భౌతిక పదార్థంతో కూడుకున్నటువంటి దేహము కాలానికి అనుకూలంగా కర్మలు చేయడానికి కొరకు. కాబట్టి జ్ఞానం అనేది భగవద్గీత. జ్ఞాన విషయం అనేది ఆ భగవద్గీతలో ఈ 5 విషయాలు. జ్ఞాన గమ్యము. ఆ 5 విషయాలు తెలుసుకోవడం వల్ల మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి కొరకు జ్ఞానం యొక్క లక్ష్యము. ఇది కాకుండా మనం భౌతికంగా ఎన్నో విషయాలని కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, తర్వాత బాటనీ, జువాలజీ, మెడిసిన్ ఇలా ఇంజినీరింగ్ ఎన్నో సబ్జెక్టులు అవి తెలుసుకుంటున్నాం. అవి అవి కూడా జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞానగమ్యము. అవి తెలుసుకోవడం వల్ల మన జ్ఞానగమ్యం ఏముంటది? ఏదో భౌతికమైనటువంటి సంపద సంపాదించుకొని ఈ దేహాన్ని పోషించుకోవడానికి కొరకు. కానీ నిజమైనటువంటి జ్ఞానము భగవద్గీత, భాగవతం అంటే ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానము, నిజమైనటువంటి జ్ఞానము అది మనకు ఏం లక్ష్యం ఇస్తుంది? వాసుదేవ పరావేద వాసుదేవ పరంజ్ఞానం, భగవంతుని తెలుసుకోవడము. సో భగవంతుని గురించే సర్వం. వాసుదేవ పరావేద వాసుదేవ పరాత్మక వాసుదేవ పరో ధర్మ వాసుదేవ పరంతప వాసుదేవ పరాక్రియ వాసుదేవ పరాగతి అంటే సర్వం వాసుదేవుడే. సో కాబట్టి ఇక్కడ జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము ఎవ్రీథింగ్ ఆ భగవంతుడే. సో ఎందుకు? ఆ భగవంతుడే మనకు మన హృదయంలో నెలకొని ఉంటాడు. కాబట్టి ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో, లైక్ ఈ భౌతిక ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు రాత్రిపూట చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు వాటి నుంచి కూడా కాంతి వెలువడుతుంది. కానీ ఆ కాంతికి కూడా భగవంతుడు అంటాడు నేనే మూలాన్ని అని చెప్తున్నాడు. సో భౌతిక ప్రపంచంలో సూర్యుడు కావాలా, చంద్రుడు కావాలా, నక్షత్రాలు కావాలా? కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో వీళ్ళ యొక్క అవసరము లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు? వీటి కాంతికి కూడా భగవంతుడే కారణము. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వయం భగవంతుడు ఉంటాడు కాబట్టి వీరి అవసరం ఉండదు. భౌతిక జగత్తులో ఆ బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని ఆధ్యాత్మిక తేజము మహత్తత్వముచే కప్పబడుతుంది. సో ఇక భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి ఇక్కడ కూడా రావచ్చు. కానీ భగవంతుడి యొక్క మహత్తత్వంచే ఆ భగవంతుడి యొక్క తేజస్సు కనబడకుండా కప్పివేయడం జరుగుతుంది. ఎలాగైతే అప్పుడప్పుడు మనము వర్షాకాలంలో సూర్యుని డే టైంలోనే సూర్యుని ఒక పెద్ద మేఘం కప్పివేస్తుంది. అంటే సూర్యుడు లేడా అంటే ఉంటాడు. కానీ కప్పివేయడం జరుగుతుంది. అదే విధంగా భగవంతుడి యొక్క కాంతి సో కాబట్టి ఇక్కడ ఎలా అయితే సూర్యుడిని, చంద్రుడిని సూర్యుడినైతే మేఘాలు కవర్ చేస్తా ఉంటాయో, అలా చంద్రుడిని అప్పుడప్పుడు ఏదైనా గ్రహణం పట్టిందనుకోండి, చంద్రగ్రహణం, చంద్రుడు కూడా కవర్ అయిపోతా ఉంటాడు. సో అదే విధంగా మనకు ఆధ్యాత్మిక జగత్తులో అటువంటి అవసరం ఉండదు అని మనకు భగవద్గీత ఏ శ్లోకంలో చెప్పారు? 15.5లో మనకు చెప్పడం జరిగింది. న తద్భాసయతో సూర్యో న శశాంకో న పావకః న నివర్తంతే తద్ధామ పరమం మమ. సారీ 15.6లో. ఓకే. అంటే అట్టి నా భగవంతు యొక్క పరంధామము సూర్య చంద్రులచే
కానీ విద్యుచ్ఛే గాని ప్రకాశింపబడదు. దానిని చేరిన వాళ్ళు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఏనాడు గూడా రావాల్సిన అవసరం ఉండదు. రారు అని చెప్తున్నారు. అందుకు భగవంతుడు సూర్యుడిలాగా నిత్య ప్రకాశుడు. అతడు భౌతిక జగత్తు చీకటికి చాలా దూరంలో, ఫిజికల్‌గా అయితే గోలోక బృందావనం, వైకుంఠం ఎంతో దూరంలో ఉంటుంది. భగవంతుడి యొక్క జ్ఞానము, జ్ఞానం యొక్క విషయము, తర్వాత జ్ఞాన లక్ష్యం అంటే జ్ఞానం అనేది నిజమైనటువంటి జ్ఞానము. భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఆత్మ గురించి చెప్పేది నిజమైనటువంటి జ్ఞానము. బ్రహ్మము ఘనీభవించిన దివ్య జ్ఞానము అని వేద సాహిత్యంలో ధృవపరపబడింది. ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవాలని ఆరాటపడే వానికి, అంటే ఎవరైతే ఆధ్యాత్మిక లోకాలంటే వైకుంఠం, గోలోకం వెళ్ళాలనుకుంటారో వాళ్ళకు భగవంతుడు హృదయస్థ పరమాత్మ వాళ్ళకు జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తారు భగవంతుడు? ధ్రువ మహారాజ్ తల్లి ఆజ్ఞానుసారం తండ్రిని ఒప్పించాలి అంటే ఆ భగవంతుడు మాత్రమే నీకు సాయం చేయగలడు. ధ్రువ మహారాజ్ దృఢంగా సంకల్పం పెట్టుకో, యెస్ నేను భగవంతుడిని సాయం కోరాలి, భగవంతుడిని నేను మెప్పించడానికి వెళ్తాను, భగవంతుని పొందడానికి. ఎప్పుడైతే అలా దృఢ సంకల్పంతో ఉన్నాడో భగవంతుడు హృదయస్థ పరమాత్మ ఆయన యొక్క దృఢ సంకల్పాన్ని టెస్ట్ చేయడానికి తన శుద్ధ భక్తుడైనటువంటి నారదుడిని పిలిచి టెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా టెస్ట్‌లో పాస్ అయితే భగవంతుడు ఆయనకు తపస్సు కొరకు కావాల్సిన తన నామాన్నే ఆ గురువు ద్వారా ప్రసాదించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ నామాన్ని ఆయన ఆశ్రయం తీసుకుంటాడో ఆయనకు భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు హృదయస్థ పరమాత్మ మనందరికీ మన యొక్క ఇంట్రెస్ట్, సీరియస్‌నెస్ బట్టి ఆ విధంగా సాయం చేయడం జరుగుతుంది. తం తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశ ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్ 6.18లో చెప్పడం జరిగింది. మనిషి ముక్తిని కోరితే భగవంతుని శరణు జొచ్చాలి. జ్ఞాన లక్ష్యానికి సంబంధించినంత వరకు వేద సాహిత్యంలో తమేవ విదిత్వా విదిత్వాత్ తిమృత్యుమేతి అతి మృత్యుమేతి. అంటే కేవలం అతన్ని తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యువుల నుండి, ఆ జన్మ మృత్యు వలయం నుంచి చాలా సులభంగా దాటగలడు. ఎందుకు? మనకు ఆ కోరిక ఉన్నది అని అనుకుంటే చాలు భగవంతుడు దాటించగలడు. హృదయస్థ పరమాత్మ. పరమాత్మని పాదాలు, హస్తాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. అది వ్యక్తిగత ఆత్మ విషయంలో చెప్పలేము. ఇద్దరు కూడా భగవంతుడేమో పాదాలు మొత్తం ఈ సృష్టిలో భగవంతుడు గోలోక వృందావనంలో ఉన్నా కూడా మనం భూలోకంలో మన ఇంట్లో ఆఫర్ చేస్తున్న ప్రసాదాన్ని భగవంతుడు తీసుకోగలడు. కానీ మనము ఈ సీట్‌లో కూర్చుండి అక్కడి నుంచి ఎవరైనా దూరంగా ఇదిగోండి తీసుకోండి అంటే తీసుకోలేం. మన చెయ్యి ఇలా ఎక్స్‌టెండ్ కాదు. మనం లేసి తీసుకోవాల్సిందే. సో, కాబట్టి ఇక్కడ భగవంతుడు క్షేత్రజ్ఞుడు, జీవుడు కూడా క్షేత్రజ్ఞుడు. జీవుడు వ్యక్తిగత ఆత్మ, భగవంతుడు పరం ఆత్మ. భగవంతుడికి కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడు సర్వాంతర్యం ఎక్కడంటే అక్కడ విస్తరింపజేయగలుగుతాడు. జీవుడు మాత్రం విస్తరింప చేయలేడు. సర్వస్య ప్రభుమీశానం సర్వస్య శరణం బృహత్. దేవదేవుడే పరమాత్మ ప్రభువు, యజమాని. అందుకే అతడే జీవులందరికీ కూడా చరమ ఆశ్రయం. భగవద్గీత ఎవరు ఎందుకు వినాలా? భగవంతుడి శరణాగతి పొంది భగవద్ధామం ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మాత్రమే భగవద్గీత వినడానికి అర్హులు. ఈ భౌతిక భోగాలని అనుభవించడానికి వాళ్ళు విన్నా సో దానికి అంత అర్హత ఉండదు. తర్వాత ఇంకా విషయాలు చెప్తున్నారు. దీంట్లో కర్మక్షేత్రం అంటే దేహము, జ్ఞానము, తర్వాత ఆ జ్ఞానం అంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ వివరించడం జరిగింది. భగవంతుడు చెప్తారు, కేవలం నా భక్తులు మాత్రమే నేను చెప్పే విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. చేసుకొని దాని యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు. మిగతా వాళ్ళు చేసుకోలేరు. సో, ఇక్కడ భగవంతుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, భగవద్గీత జ్ఞానం ఏదో అట్లా వింటా ఉన్నాము, ఇలా వదిలేస్తా ఉన్నాం. దానివల్ల అంత మనకు అర్థం కాదు. ఎందుకు? ఒకవేళ విని దాన్ని అలానే పట్టుకోవాలనుకుంటే
ఇమ్మీడియేట్‌గా ఏమవుతుందంటే మన చేతులు, కాళ్ళు ఆహ్, యాక్టివేషన్ అయిపోతాయి. సపోజ్ ఇప్పుడు మనం విన్నాం భగవంతుడు పరమాత్మ, భగవంతుడు ఇంకా భోక్త, భగవంతుడు మన యొక్క శ్రేయోభిలాషి, భగవంతుడు మన మిత్రుడు, ఆ విధంగా భగవంతుడు పరంపిత, భగవంతుడు పోషకుడు, భగవంతుడు రక్షకుడు, ఈ విధంగా భగవంతుడి గురించి విన్నాం. భగవంతుడు చెప్తున్నారు మీరు నాకు అర్పించకుండా ప్రసాదం తింటే మీరు పాపాన్ని భుజించిన వాళ్ళవుతారు. మరి నాకు అర్పించేవేంటి? పత్రం, పుష్పం, ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అశ్నామి ప్రయతాత్మన. అంటే నాకు భక్తితో, ప్రేమతో అర్పించిన వాటిని నేను స్వీకరిస్తాను. ఏంటవి? పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని అంటే ఇక్కడ భగవంతుడు తన భక్తులకు ఈ విధంగా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. మనం వింటున్నాము, వదిలేస్తున్నాము. సో, వదిలేయడము అంటే మనకు అర్థం అవ్వట్లేదు. వింటున్నాము, అర్థమైందా లేదా? భగవంతుడి యొక్క భగవద్గీత ఎవరు ఆహ్, అర్థం చేసుకోగలరు, తెలుసుకోగలరు? ఎవరి కొరకు? ఎవరైతే భగవంతుడి ఆజ్ఞానుసారం భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మాత్రమే అర్హులు. మరి భగవంతుడి ఆజ్ఞానుసారం ఏంటి? భగవంతుడు చెప్తున్నాడు 12.9లో కిసియాల్లో పొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో ఇప్పుడు ఎంత బిజీ ఉన్నా గూడా మీరు మీ బిజినెస్‌ని, మీ యొక్క కార్యక్రమాల్ని వైండప్ చేయండి. అర్లీగా పడుకోండి, అర్లీగా లెవ్వండి. మానవుల కొరకు ఇది ప్రతి జీవి కొరకు ఇది వరప్రసాదం. ఇది కేవలం మానవులు మాత్రం ఉపయోగించుకోరు. ఇప్పుడు మనకు ఆల్రెడీ 7:45 అయితుంది. ఎవ్వరి ఇంట్లో అన్న ఊర్లో ప్రభుజీ హరే కాబట్టి అర్థమైందనుకుంటున్నాను అందరికీ. సో, కాబట్టి ఈ విధంగా ఎవరైతే విధి విధానాలను తెలుసుకొని పాటిస్తారో వాళ్ళ కొరకే భగవద్గీత. పశు పక్షులు పాపం అవి ఏం తెలుసుకోకున్నా విధి విధానాలు పాటిస్తున్నాయి. ఏంటది? ప్రకృతి నియమాలను పాటిస్తున్నాయి. మనము ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తున్నాం. భగవద్గీత వింటున్నాము. అన్నీ భాగవతం వింటున్నాం. కానీ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తున్నాం. అర్థమైందా? అవి ఉల్లంఘించట్లేదు పాపం అవి. సో, కాబట్టి మరి మనం గొప్పనా? అవి గొప్పనా అని చూడండి. ఏంటి? ఆహార నిద్ర భయమైథునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేషు అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమాన. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు భగవద్గీతలో ధర్మాన్ని చెప్తాడు. ఆ! మానవుడి యొక్క ధర్మం ఏంటి? జ్ఞానాన్ని తెలుసుకోండి. జ్ఞానం యొక్క విషయం ఏంటి? ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోండి. దీని లక్ష్యము భగవద్ధామాన్ని చేరుకోవాలా, భగవత్ ప్రేమని పొందడం కొరకు. కాబట్టి ఇక్కడ మనము భౌతిక భావనచే నడపబడుతున్నాము. కానీ సమస్త భావనను కృష్ణ కర్మలకు మళ్లించి కృష్ణుడే సర్వస్వం అని తెలుసుకోగానే నిజమైన జ్ఞానాన్ని పొందుతాము. ఇంకో విధంగా చెప్పాలంటే జ్ఞానం అంటే భక్తియుక్త సేవను పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రాథమిక స్థితే తప్ప ఇంకొకటి కాదు. చూసారా? మనము జ్ఞానము అన్న పదం ఏదైనా ఉందంటే రోజు వింటున్నాను. ఎగ్జామ్ రాస్తున్నాం. ఫస్ట్ నంబర్ 1 శ్లోకాలు చెప్తున్నాం. టకటక చెప్తున్నాం. భక్తియుక్త సేవ. చాలా సార్లు మళ్ళీ మీరందరూ పేర్లు తీస్తే బాధపడొద్దండి. యెస్. నేను చేయవలసిందేంటి? చేయకూడనిదేంటి? అర్థమైందా? భక్తియుక్త సేవ ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఛాన్స్ వస్తది? శ్రవణం విన్నది, కీర్తనం శ్రవణం, కీర్తనం విష్ణువు. విష్ణువు గురించి కీర్తనం చేయండి. ఈ 2 చేస్తే ఆటోమేటిక్ స్మరణం జరుగుతుంది. దాని తర్వాత పాద సేవనం, తర్వాత అర్చనం. సో, అర్చనంలో ఇవన్నీ వస్తాయండి. మనం ఆరతి చేయటము, భగవంతుడికి నైవేద్యం పెట్టటము, తర్వాత భగవంతుడి కొరకు ఎవరైనా కీర్తన చేస్తే మృదంగం వాయించడము, కర్తాలు వాయించడము, తర్వాత ఆ విధంగా భగవంతుడికి అభిషేకం చేయటము, ఇవన్నీ కూడా అర్చనం దాంట్లో వస్తాయన్నట్టు. కాబట్టి మనందరం దయచేసి గుర్తుపెట్టుకోండి. జ్ఞానం పొందుతున్నామా లేదా? పొద్దున ఆల్రెడీ టెస్ట్ జరిగింది. 41 మంది ఉంటే 8 మంది హ్యాండ్ రైజ్ చేశారు మీతో. అంటే మనం జ్ఞానం మనకొచ్చింది అనుకుంటున్నాము. దేని కొరకు? మనం ఏదో తెలుసుకొని 10 మందికి చెప్తే చాలనుకుంటున్నాము. ఆచరించింది మాత్రమే చెప్పాల. నువ్వేం ఆచరిస్తున్నావు అది. నేను అసలే ఆచరించనప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుండి క్లాస్ చెప్పాలని మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ప్యాషన్ ఉంటుంది. అరే! మనం గూడా ప్రవచనం మనం గూడా. బట్ నేను నిజంగా ఏమైతే క్లాస్ చెప్పాలనుకుంటున్నానో
అది నేను ఆచరిస్తున్నానా? ఒకసారి గాంధీ గారి దగ్గరికి సబర్మతి ఆశ్రమంలో ఒక ఆవిడ వాళ్ళ చిన్న బాబుని ఎత్తుకొని పోతదంట. గాంధీ గారు మాట మొత్తం దేశమంతా వింటున్నారు. మా బాబు గూడా వింటాడేమో అని జెప్పేసి వెళ్లి గాంధీ గారు అపాయింట్‌మెంట్ తీసుకొని ఏంటమ్మా అంటే, మా బాబు ఎంత చెప్పినా గూడా బెల్లం తినటం మానేయమంటే మానేస్తలేడు గాంధీ గారు మీరు జెప్పండంటే, అమ్మ మీరొక నెక్స్ట్ వీక్ రండి అని జెప్తాడంట. సరే అని జెప్పేసి ఎళ్ళిపోతుంది. గాంధీ గారికి బెల్లం ప్రియుడంట. ప్రతిరోజు బెల్లం 3 పూటలు బెల్లం అట్లా అంటే ఎక్కువ తినేవాడంట. అప్పుడు ఆ అబ్బాయికి జెప్పాలి కాబట్టి ఆ రోజే అనుకుంటాడంట. ఈ రోజు నుంచి నేను బెల్లాన్ని మానేయాలని జెప్పేసి మానేసాడు. లేకుంటే మినిమమ్. సో, నెక్స్ట్ వీకొస్తే అప్పుడు ఆ బాబుకి జెప్తా, "బాబు బెల్లం తినకండి" అని. "అరే! ఇదే మాట లాస్ట్ వీక్ గూడా జెప్పొచ్చు గదా!" అంటే, "అమ్మా నేను గూడా బెల్లం ప్రియుడిని. కాబట్టి ఫస్ట్ నేను ఆచరించి ఆ అబ్బాయికి చెప్పాలి గాబట్టి, నేను దాన్ని చాలా కంట్రోల్ అసలు దాదాపుగా మానేసినట్టుగా చేశాను. అప్పుడు చెప్తున్నాను. కాబట్టి మనం చెప్పడం మాత్రం చాలా బావుంటది. కానీ మనం ఆచరణ బెట్టాలి. ఇక మనము ఆహ్, ఈ అధ్యాయంలో మహాభూతాన్ని మొదలుకొని చేతనాధృతి వరకు కొనసాగే 6, 7 శ్లోకాల్లో ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏ విధంగా ఏర్పడ్డది? భౌతిక ప్రపంచంలో మన ఈ దేహం దేనితోని 24 అంశములతో కూడుకుంది. దాన్నే మహత్తత్వము లేదంటే భౌతిక తత్వాలని జెప్పేసి మనం అనుకోవచ్చు. తర్వాత దీంట్లో కొన్ని జీవ లక్షణ రూపాలను గూడా మనము జీవుడికి ఎలాంటి లక్షణాలుంటాయి అనేది 8-12వ శ్లోకం 20 అంశాల గురించి మనం ఆల్రెడీ దాంట్లో చర్చించాము. ఈ 13వ అధ్యాయం ముఖ్యంగా భౌతిక ప్రకృతి గురించి అంటే మన దేహం గురించి, దేహంకు అతీతమైనటువంటి ఆత్మ గురించి చాలా డీటెయిల్‌గా వివరించడం జరిగింది. ఇది కేవలం ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? ఈ క్షేత్రము అంటే దేహము, దేహాన్ని తెలుసుకున్నటువంటి ఆత్మ, అన్ని దేహాల గురించి తెలుసుకున్నటువంటి పరమాత్మ గురించి కేవలం విశుద్ధ భక్తులు మాత్రమే ఈ విషయాల్ని తెలుసుకోగలుగుతారు. అంటే భౌతిక ప్రకృతి అంటే దేహము, తర్వాత ఆత్మ, పరమాత్మ గురించి మిగతా వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు. చేసుకున్నా కూడా సంపూర్ణ వాళ్ళు లాభాన్ని పొందలేరు. ముఖ్యంగా అర్థం చేసుకోవడము, లాభం అంటే దాని అప్లికేషన్ పార్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. భగవంతుడు ఇక్కడ ప్రతి దగ్గర మనకేం చెప్తాడు? భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు భగవద్ధామం వెళ్ళగలుగుతారు. సో, ఎవరికైతే భగవద్ధామం వెళ్ళాలనే లేదనుకోండి, భగవంతుడి దగ్గరికి ఎందుకొస్తాడు? రాలేడు. ఇక్కడ ఇంకా ఫర్దర్‌గా 20వ శ్లోకంలో చెప్తున్నారు. ప్రకృతి అంటే ఈ భౌతిక ప్రకృతి, జీవులు 2 గూడా ఆదిరహితులని తెలుసుకోవాలి. వారి మార్పులు, భౌతిక గుణాలు, భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినటివి. అంటే జీవుల లోపల ఏదైతే మార్పులున్నాయో అది భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించింది. తర్వాత వాళ్ళ లోపల 6 రకాలైనటువంటి మార్పులు వాళ్ళ లోపల అంటే ఆత్మ లోపల గాదు. ఈ దేహంలో 6 రకాలైనటువంటి మార్పులు తర్వాత ఈ భౌతిక దేహము త్రిగుణాలతో కూడుకున్నది. ఇవన్నీ గూడా భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవిస్తాయి. ఈ అధ్యాయంలో ఇవ్వబడిన జ్ఞానం ద్వారా దేహాన్ని అంటే క్షేత్రంను ఎరిగిన వారిని వ్యక్తిగతాత్మ, పరమాత్మ ఇద్దరు గూడా ఈ క్షేత్రం గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు. దేహము కర్మక్షేత్రము. అది భౌతిక ప్రకృతితో తయారైనటువంటిది. దేహధారి అయి దేహ కలాపాలను అనుభవించే వ్యక్తిగత ఆత్మనే పురుషుడు అంటే జీవుడు. అతడు ఒక క్షేత్రజ్ఞుడు. ఇంకొకడు పరమాత్ముడు. అయినా పరమాత్ముడు, వ్యక్తిగత జీవుడు ఇద్దరూ భగవంతుని భిన్న రూపాలని అర్థం జేసుకోవాలి. జీవుడు భగవంతుని శక్తి కోవలో ఉంటే, పరమాత్ముడు అతని స్వీయ విస్తార కోవలో ఉంటాడు. సో, ఇక్కడ చాలా అద్భుతంగా జెప్పారు. జీవుడు భగవంతుడి శక్తి. అంటే భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తుల్లో 3 ప్రధాన శక్తులు. ఒకటి ఆంతరంగిక శక్తి యోగమాయ, 2 బహిరంగ శక్తి మహామాయ, 3 తటస్థ శక్తి జీవుడు. కాబట్టి జీవుడేమో భగవంతుని యొక్క ఆహ్, విభిన్న అంటే తటస్థ శక్తి కోవలోకొస్తాడు. కానీ భగవంతుడు పరమాత్మ భగవంతుడి యొక్క స్వయం విస్తారము దాంట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ప్రకృతి, జీవుడు 2 గూడా నిత్యమైనవి. ప్రకృతి అనేది అసత్యం గాదు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నది నిత్యము. కాకపోతే తాత్కాలికము. అవి సృష్టికి ముందు నుంచే ఉంటాయి. ఇప్పుడు ప్రకృతి ఏంటంటే మహత్తత్వం కనబడకుండా అవ్యక్త రూపంలో ఉంటుంది. భగవంతుడు సృష్టించినప్పుడు అది వ్యక్తమవుతుంది.
భౌతిక ప్రకృతి భగవంతుని శక్తి నుండి వచ్చింది. జీవులు కూడా భగవంతుని యొక్క శక్తి నుంచి రావడం జరిగింది. కానీ జీవులు 2 రకాలైనటువంటి శక్తులు. ఉన్నత శక్తి, భౌతిక ప్రకృతి వచ్చి న్యూన శక్తి. ఎప్పుడైతే ఈ ఉన్నత శక్తి న్యూన శక్తితో కలుస్తుందో అప్పుడు అదొక దేహాన్ని ధరించి కర్మలు చేయడానికి సిద్ధమవుతుంది. ప్రకృతి భగవంతునిలోనికి అంటే మహావిష్ణువులోనికి తీసుకోబడి అవసరమైనప్పుడు అవ్యక్త స్థితి అంటే భగవంతుడి లోపలికి ఎంటర్ అవుతుంది ఈ ప్రకృతి. మళ్ళీ భగవంతుడి సంకల్పం మేరకు సృష్టిని సృష్టించాలన్నప్పుడు మహత్తత్వంలాగా అది మళ్ళీ బహిర్గతం అవుతుంది. బద్ధులైన కారణంగానే వారు భగవత్ సేవకు విముఖులై ఉంటారు. ఎవరైతే జీవుడు ఈ భౌతిక ప్రకృతిలో త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని తీసుకుంటారు కాబట్టి భగవంతుని సేవించడానికి విముఖంగా ఉంటాం. మనం కూడా పరిస్థితి అదే. మనం ఇంత మంచి క్లాస్ వింటున్నాము. సో, ఇప్పుడు ఈవినింగ్ గాని, రేపొద్దున భగవంతుని సేవించడానికి దేవతలందరూ లైన్ కడతా ఉంటారు. కానీ వాళ్ళకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉన్నాయనుకోండి. పోలీస్ వాళ్ళకి పాపం లీవ్‌లు ఇవ్వకుండా కరోనాలో రోడ్ల మీద అక్కడ, ఇక్కడ చెక్ పోస్ట్‌ల దగ్గర చాలా టైట్ డ్యూటీస్ వేసేసారు. కానీ వాళ్ళు మరి మంగళారతి చేయగలుగుతారా? వాళ్ళు పదహారమాల జపం చేయగలుగుతారా? భాగవతం వినగలుగుతారా? అదే మనము మనందరిని రక్షించడానికి వాళ్ళక్కడున్నారు. మనమేమో ఇళ్ళల్లో కూర్చుంటే భజన చేయంటే అప్పుడు అందరం గూడా టీవీలకు అతుక్కుపోయి అక్కడేం జరుగుతుంది? ఇక్కడేం జరుగుతుంది? ఎక్కడ కరోనా ఏమైంది? ఎక్కడ ఎలా విస్తరించింది? ఏ ప్రపంచ దేశంలో ఎలా అయింది? అవి చూస్తా కూర్చున్నారు. పాపం వాళ్ళేమో రోడ్ల మీద గన్‌లు పట్టుకొని సేవ చేస్తా ఉన్నారు. అదే విధంగా దేవతలేమో భగవత్ సేవలో ఉంటారు. మనమేమో హాయిగా వాళ్ళు మనం జూసి ఆశ్చర్యపోతారంట. పోలీసోళ్ళు గదా! "అరే! ఇంట్లో ఉండంటే ఎందుకు బయటకెళ్తున్నారు? మాకు తలకాయ నొప్పి. హ్యాపీగా ఇంట్లో ఉండంటే మనం ఉండలే అప్పుడు. బయటకు వెళ్తా ఉంటుండే ఇక్కడ, అక్కడ బండ్లు తీసుకొని." అలానే దేవతలకేమో భగవంతుని సేవించాలనుకున్నా సేవించలేకపోతారు. మనమేమో భగవంతుని సేవించడానికొచ్చి, భగవంతుని సేవించడానికి మనము విముఖంగా ఉంటాము. అది మన దురదృష్టమని మనం అనుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గూడా మనం ప్రకృతి పట్ల ఆసక్తులు కాకుండా, భగవంతుడి పట్ల ఆసక్తులు కండి. ఒకవేళ ప్రకృతి పట్ల ఆసక్తులైతే జీవన సంఘర్షణ చేయాల్సొస్తుంది. ఈ జన్మలో త్రివిధ తాపాలతో సంఘర్షణ, చ 4 క్లేశాలతో సంఘర్షణ. జన్మొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ పట్ల సంఘర్షణ చేస్తా ఉన్నాను. వ్యాధులతో, తర్వాత మృత్యువుతో. ఈ లోపల ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే నా మానసిక మనసు ద్వారా శరీరం ద్వారా ఎన్నో బాధలుంటాయి. ఆది భౌతిక అంటే ఇతరుల వల్ల మానసిక బాధ, ఇతరుల వల్ల శారీరక బాధ ఉండొచ్చు. ఆది దైవిక అంటే దేవతలు పెట్టేటువంటి రకరకాలటువంటి పనిష్మెంట్‌ల వల్ల మనందరం గూడా ఇబ్బందుల్ని, బాధల్ని ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇటువంటి వైవిధ్యము జీవులందరి పైన ఉంటుంది. సో, ఈ వైవిధ్యాన్ని మనము సో, ఆత్మకు సంబంధించినంత వరకు జీవులందరూ గూడా ప్రతి ఒక్కరు ఏ దేహాన్ని ధరించామనేది కాకుండా, మనము ఆ భగవంతుడికి ఇదే దేహము మనకు ప్రసాదించిన దేహం లాస్ట్‌గా అవ్వడానికి కొరకు మానవ మాత్రం ప్రయత్నం చేయాలి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్‌కి ఇవ్వకూడదు. లైక్ ఎగ్జాంపుల్ మనం మన పిల్లలు బీటెక్ చదువుతున్నారనుకోండి. ఫోర్త్ ఇయర్ దాదాపుగా ఫస్ట్ సెమ్ ఇంక అదే లాస్ట్ అయిపోవాలి. ఇంక మళ్ళీ అక్కడ గూడా బ్యాక్‌లాగ్స్ పెట్టుకుంటే దేర్ ఈస్ నో మీనింగ్. తర్వాత సెకండ్ సెమ్ అంటే ఫస్ట్ సెమ్ ఎందుకు అంటున్నారంటే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్‌లో అక్కడ ఏమన్నా బ్యాక్‌లాగ్స్ ఉంటే క్లియర్ జేసుకోవాలా? ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఇయర్, సెకండ్ సెమ్ వరకు మొత్తం కంప్లీట్‌గా క్లియర్ అయిపోవాలా. అప్పుడు బీటెక్ మంచి సర్టిఫికేట్‌తోని మనం బయటకు రావచ్చు. అదేవిధంగా ఈ మానవ జన్మ అదన్నా 4 సంవత్సరాలు గ్యారంటీ. ఇది 4 నిమిషాలుంటదా? 4 సెకండ్లుంటదా? గ్యారంటీ లేదు. కాబట్టి మనందరం గూడా కట్వాంగ మహారాజ్‌ది మొన్న ఆల్రెడీ చెప్పాననుకుంటా. దేవతలందరికీ గూడా చాలా సహాయం జేసి, నీకేం వరం కావాలంటే కట్వాంగ మహారాజు రామచంద్రుడి యొక్క పూర్వీకుడు. నా యొక్క మృత్యు ఎప్పుడుందో చెప్పండి దేవతలారా అంటే, నీవు కేవలం ఒక్క ముహూర్తం సమయంలో చనిపోబోతున్నావు అంటే, ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఆయన ఎగిరి గంతులేసినంత ఆనందపడతాడు. 48 నిమిషాలు నా చేతుల్లో ఉందా అని ఇమ్మీడియేట్‌గా రాజ్యము అన్నీ గూడా తత్క్షణమే వదిలేసి భగవంతుడి ధ్యానంలో కూర్చుంటాడు. 48వ నిమిషం రానే వచ్చింది. ఆయనని విష్ణుదూతలొచ్చి హాయిగా అందరూ చూస్తుండగా భగవంతుడి యొక్క వైకుంఠ ధామానికి వెళ్ళిపోతా ఉన్నాడు.
48 నిమిషాల్లో భగవద్ధామం వెళ్ళిపోయాయండి. మనము 5 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ క్లాస్ స్టార్ట్ అయ్యి ఈ 31కు 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మరి మన ప్రోగ్రెస్ ఎక్కడున్నదో ఆలోచించండి. సో, దాన్ని బట్టి మనం త్వరపడండి. ప్రోగ్రెస్ ప్రతీది గూడా పాజిటివ్‌గా తీసుకోండి. శాస్త్రంలో ఏముందో అది నేను పేరు పెట్టి పిలిచినా, పిలవకున్నా గూడా మీరు అర్థం జేసుకోండి. పేరు పెట్టి ఎందుకు పిలుస్తామంటే అలర్ట్ చేయడానికి కొరకు. ఎవరిని పిలిస్తే వాళ్ళనేదో తప్పు చేసిర్రని మాత్రం భావించకండి. ఎవరో ఒకరు నోటికి ఎవరి పేరొస్తదో తెలియదు. సో, అలా వస్తే రెస్పాండ్ అయ్యి పాజిటివ్‌గా ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా. సో, రెస్పాండ్ అవుతే ఇంకా కొన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేయి. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद